ఎన్టీపీసీ రెడ్డి సంక్షేమ సంఘం మరోసారి సేవాభావం చాటింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 250 ప్లేట్లు, గ్లాసులు పంపిణీ. సామాజిక సేవలో ఎప్పుడు ముందుండే ఎన్టీపీసీ రెడ్డి సంక్షేమ సంఘం మరోసారి తన సేవా దృక్పథాన్ని చాటుకుంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు రాగి జావ, మధ్యాహ్న భోజనం సక్రమంగా అందించేందుకు అవసరమైన 250 ప్లేట్లు, గ్లాసులను సంఘం ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో యూపీఎస్ దుర్గయ్యపల్లి ప్రాథమిక పాఠశాల, పీకే రామయ్య కాలనీ, మేడిపల్లి, న్యూ పోరట్పల్లి, సుభాష్ నగర్, ఎన్టీపీసీ జ్యోతినగర్, మల్కాపూర్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు లబ్ధి పొందారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు మందర బక్కారెడ్డి, డాక్టర్ కొసన రాఘవరెడ్డి, అధ్యక్షులు చల్లా సత్యనారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సంధి రవీందర్ రెడ్డి, కోర్ కమిటీ సభ్యులు, కార్యవర్గ సభ్యులు డాక్టర్ వడాల విజయేందర్ రెడ్డి, గాది తిరుపతి రెడ్డి, గుడిపాటి తిరుపతి రెడ్డి, చందుపట్ల సుధాకర్ రెడ్డి, గుడిపాటి సమ్మిరెడ్డి, కోరెళ్ల జనార్దన్ రెడ్డి, ఊట్ల బుచ్చిరెడ్డి, పింగిలి వెంకటరెడ్డితో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ గత నెలలో పాఠశాల బ్యాగులు అందించిన అనంతరం నేడు ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేయడం ద్వారా విద్యార్థుల అవసరాలను గుర్తించి సహాయం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. విద్యార్థుల సంక్షేమం కోసం నిరంతరం సేవలందిస్తున్న ఎన్టీపీసీ రెడ్డి సంక్షేమ సంఘానికి వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థుల చిరునవ్వే మా సేవకు ప్రేరణ, సమాజ సేవే మా లక్ష్యం అనే భావనతో ముందుకు సాగుతున్న ఎన్టీపీసీ రెడ్డి సంక్షేమ సంఘం భవిష్యత్తులో కూడా విద్య, ఆరోగ్యం, సామాజిక సంక్షేమ రంగాల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. పట్టుకొని అందరికి చూడండి. మేడం దగ్గర నిల్చోండి, అక్కడే ఉండండి. పిల్లడానికి దగ్గరతో మేడం 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 అన్న ఎంత చూడే సంఘం ఎన్టీపీసీ వారు నిర్ణయించుకున్న కార్యక్రమం ఏంటంటే సామాన్య పిల్లలకు మధ్యాహ్నం భోజనానికి ప్లేట్లు లేని వాళ్లకు ఇవ్వాలని నిర్ణయించుకొని ఈ ప్రోగ్రాం నిర్ణయించింది.
ఇప్పుడు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి మా యొక్క సంఘం తరఫు నుంచి డిస్ట్రిబ్యూట్ చేయాలని నిర్ణయంతో ఇక్కడికి వచ్చాం. ఈరోజు రెడ్డి సంక్షేమ సంఘం ఎన్టీపీసీ వారి ఆధ్వర్యంలో ప్లేట్లు గ్లాసులు పంపిణీ చేయడానికి ఇక్కడికి వచ్చాము. గత నెలలో ఇదే స్కూళ్ళకి బ్యాగులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ గ్లాసుల పంపిణీ కార్యక్రమం చేశాము. దీన్ని విద్యార్థులందరూ వినియోగించుకోవాలని మా రెడ్డి సంక్షేమ సంఘం ఎన్టీపీసీ తరఫున పిల్లలకు గవర్నమెంట్ స్కూల్లో ప్లేట్లు గ్లాసులు డిస్ట్రిబ్యూషన్ చేయడానికి నిర్ణయించుకున్నాము. స్కూల్లో అందరి పిల్లలు కొంత లేని వారికి గ్లాసులు ప్లేట్లు ఇస్తున్నాము. మేము మా సంఘం తరఫున ఇది లాస్ట్ ఇంత 1 month బ్యాక్ కూడా బ్యాగ్స్ డిస్ట్రిబ్యూట్ చేశాము. ఇది కూడా ఒక 4-5 స్కూళ్ళలో మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. మా సంఘం సహకరించిన ప్రతి ఒక్కరు ఎకనామికల్లీ అలాగే సహకరించిన బాడీకి అందరికీ పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు. ఈరోజు మా పాఠశాలలో ఎన్టీపీసీ రెడ్డి సంఘం సంక్షేమ వారు వచ్చి మా విద్యార్థులకు ప్లేట్లు గ్లాసులు పంపిణీ చేశారు. ఈ పేద విద్యార్థుల కోసం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని నేను వారిని కోరుతున్నాను. ఇంకా బ్యాగులు, కొందరు పిల్లలు బ్యాగులు లేక పాఠశాలకు కూడా రావట్లేదు. ఆడపిల్లలు ఇటు పీకే రామయ్య కాలనీ, ఇందిరమ్మ కాలనీ నుండి మా స్కూల్కు వస్తారు. బ్యాగులు లేవని ఇంట్లోనే ఉంటున్నారు. కొందరు బ్యాగులు కూడా ఇవ్వాలని కోరుతున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని నేను వారిని కోరుతున్నాను. మాకు ఈ ప్లేట్లు గ్లాసులు ఇచ్చినందుకు చాలా సంతోషం, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.